అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆశ. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, రేకుల షెడ్డులోకి సూర్యకిరణాలు సూటిగా పడుతున్నాయి. రేకులకున్న చిన్న చిన్న కన్నాలలో నుంచి సున్నా సున్నాలుగా గోడౌన్ అంతా విశాలమైన పొలంలో కాబూలీ శనగల్లా అక్కడక్కడ చెదిరిపోయి కనిపిస్తున్నాయి. షెడ్ లోపల పసుపు ఎరుపు కలిసిన రంగులో కొన్ని వందల బెల్లపు ముద్దలు, పాత కుంచెపు ఆకారాల్లో, ఓ మూల మినుముల బస్తాలు, ఇంకొక మూల పత్తిబేళ్ళు. ఆ గోడౌన్లో అపర్ణ కూర్చొని ఉంది, ఒక స్టూలు మీద. అపర్ణ కూర్చున్న ప్రదేశం గోడౌన్ తలుపులకు దగ్గరగా ఉంది. ఆమెను ఒక స్తంభానికి కట్టేస్తూ జనపనార తాళ్ళు ఉన్నాయి. తలుపు బయట ఏవో మాటలు. జాగ్రత్త, ఇదో మాయలమారి, మంత్రాల మరిడమ్మ, చీమను కూడా లోపలికి పోనీకు. వీళ్ళకేవో శక్తులుంటాయి, ఆ శక్తితో తన వాళ్లను పిలిపించుకుంటారు. ఆ భయం లేదు. ఎవరైనా వస్తే ముందు ఆళ్ళని వేసేసి తర్వాత దీన్నేసేస్తాం. ఆ ఇద్దరు అపర్ణకు దగ్గర బంధువులు, భర్త అన్నగార్లు. అపర్ణ స్పష్టంగా ఉన్న గోడౌన్ వెలుగులో చూసింది ఆ దృశ్యం. ఆమె ఒళ్ళు అసహ్యంతో కంపించిపోయింది. బెల్లపు ముద్దల చుట్టూ వందల సంఖ్యలో బొద్దింకలు క్రింద కారిన బెల్లపు పాకాన్ని చప్పరిస్తున్నాయి. నిగనిగా మెరిసే రెక్కలతో చారలు కలిగిన ముక్కులు, పొడవుగా మీసాలతో ఉన్నాయి. అసహ్యకరమైన ఆ జీవుల్ని చూస్తే అపర్ణకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. తదేకంగా చూస్తున్న అపర్ణ ఉలిక్కిపడింది. మండ్రగబ్బలంత తేళ్ళు నెమ్మదిగా బెల్లపు అచ్చుల సందు నుంచి బయటకు వచ్చాయి. వడుపుగా తమ రంపపు పండ్లలాంటి నోటితో అందిన వాటిని పట్టి తీసుకుపోతున్నాయి. వాటి నోటిలో గిలగిలలాడుతూ బొద్దింకల గుంపు చెదిరిపోయింది. రాత్రి తీసుకువచ్చి ఆ గోడౌన్లో కట్టేశారు. పున్నమి వరకు ఉండే తను సామాన్యమైన మనిషట, లేకపోతే మంత్రగత్తెనట. చావకపోతే చంపేస్తారు. ఆ తర్వాత అపర్ణ బీకాం రిజల్ట్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా గాలిలో తేలిపోయే ఆనందంలో ఉన్నప్పుడు ఆమె అన్న శ్రీనివాస్ ఓ మాదిరిగా నవ్వాడు. నే పాస్ అయితే నీకు సంతోషంగా లేదా, లేకపోతే నీకున్న డిగ్రీ నాకుందని అసూయా? అడిగింది అపర్ణ శ్రీనివాసుని. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నా ప్రశ్నకు మీరంతా సమాధానం చెప్పాలి, ఓకే అన్నాడు. అపర్ణతో పాటు ఉన్న మిగిలిన నలుగురు తలలూపారు. ఇంటర్ చదువుతున్న సుబ్బలక్ష్మి, 10th చదువుతున్న గాయత్రి, 7th చదువుతున్న రేఖ, 3వ క్లాస్ చదువుతున్న సదాశివుడు. అపర్ణ, నువ్వు చెప్పు, నీకు 500 ఇస్తే ఏం చేస్తావు? ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న విమల్ చీర, కరోనా చెప్పులు, ఇమిటేషన్ ముత్యాలు, గాజులు కొనుక్కుంటాను అని అపర్ణ అంది. నీకు 200 సుబ్బలక్ష్మిని అడిగాడు. మేకప్ బాక్సు, నెయిల్ పెయింట్, రిబ్బన్లు, ఇంకా నీకు 100 గాయత్రి, నువ్వు చెప్పు. పరికిని, నీకు 20 చిన్నదానివిగా రేఖ. ఉడిపి హోటల్లో 4 ఇడ్లీలు, రవ్వ దోశ, కాఫీ, పాలకోవాలు, బోలెడు. నువ్వురా ఆటలో అరటిపండు. సదాశివా, మరి నాకెంత ఇస్తావు? సదాశివుడు అడిగాడు. 5. క్యాడ్బరీస్ చాక్లెట్టు 10. శ్రీనివాస్ అందరి వైపు నవ్వుతూ చూసి అన్నాడు. నా దగ్గర ఒక్క కానీ లేదు, ఊరికే అన్నాను. మీకు తీరే కోరికలేమన్నా ఉన్నాయేమోనని. మీకులాగే నాకు తీరని కోరిక ఒకటుంది, ఉద్యోగం. నీకే కాదు, అమ్మకు నాన్నకి ఉన్నాయి తీరని కోరికలు. అపర్ణక్కయ్య పెళ్లి చేయాలని గాయత్రి అమాయకంగా అంది. అందరూ నవ్వారు. అందుకే అలా నవ్వాను. మన జీవితంలో ఇవి తీరే కోరికలు కావు. ఎంచక్క చిరంజీవి సినిమాకెడితే మన కోరికలన్నీ వాళ్ళ ద్వారా చూసి సంతోషపడవచ్చు. అపర్ణ శ్రీనివాస్ మాటల్లో అర్థాన్ని గ్రహించగలిగింది. జీవితం మీద ఆసక్తి పోయిన ఆ సమయంలో సిరిసి నుంచి అపర్ణకు సంబంధం వచ్చింది. పిల్లవాడు 5గురి అన్నదమ్ములలో ఆఖరివాడు. చేసేది వ్యవసాయం అయితేనేం బ్యాంకు మేనేజర్కి వచ్చే నెలసరి ఆదాయం ఓ రోజులో సంపాదిస్తాడు.
బంగారం పండే భూములు, పాడి పశువులు, ట్రాక్టర్లు, నౌకర్లు, లంకంత ఇల్లు. నీ పిల్ల సుఖపడుతుంది. సంబంధం తెచ్చినాయన ఊదరగొట్టాడు అపర్ణ తండ్రితో. మరి కట్నం సందేహంగా అడిగాడు అపర్ణ తండ్రి. ఒక్క పైసా అక్కర్లేదు, వాళ్ళకి చదువుకున్న పిల్ల, నాజూకుగా ఎర్రగా ఉన్న పిల్ల కావాలట. అపర్ణ అన్ని విధాలా సరిపోతుంది. మరి సిరిసి అంటున్నారు, అదెక్కడో? నీ చాదస్తంగాని సిరిసి ఇండియాలోనే ఉంది, మహారాష్ట్రలో. మన ఆడపిల్లలు మహారాష్ట్ర కోడళ్ళుగా చాలా కాలం క్రితమే వెళ్ళడం మొదలయ్యింది. ఆడపిల్ల పెళ్ళి అంటే పులితో బోనులో కాపురం చేయడం లాంటి పీడకలలా భావించే తల్లిదండ్రులకు కట్నం బాధ లేదని తెలియగానే అది కాగితం పులి అని తెలిసిన రిలీఫ్ కనిపిస్తుంది. పైగా పెళ్లి కొడుక్కి అంతులేని సంపద. ఇంకా ఏం కావాలి జీవితానికి? మొదటిసారి విఠోబాను చూసి జడుసుకుంది అపర్ణ. ఆదిలాబాద్ అడవుల్లో అప్పుడప్పుడు దోసపాదులు పాడు చేస్తూ కనబడే ఎలుగుబంటిలా ఉన్నాడు. బాడీ రఫ్, మాట రఫ్, ప్రవర్తన రఫ్ అయితేనేం బాగా డబ్బుంది. పెళ్ళైన తర్వాత దక్షిణ ఎక్స్ప్రెస్లో విఠోబాతో ఒంటరిగా వెడుతున్న అపర్ణకు దుఃఖం పొర్లి వచ్చింది. అన్నయ్య, అమ్మ, నాన్న, చెల్లాయిలు, తమ్ముడు, తనకిష్టమైన మారేడుపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ ఇవన్నీ ఇక కనబడవు. ఆమె కన్నీటి తెర నీటి బిందువుగా మారే లోపల రైలు కదిలింది. నిర్లిప్తంగా, నిరాసక్తంగా ప్రయాణం సాగించింది అపర్ణ. హింగల్ఘాట్ రైల్వే స్టేషన్లో దిగి బస్ స్టేషన్కు వెళ్లారు అపర్ణ, విఠోబా. సిరిసి వెళ్లే బస్సు ఎక్కారు. కిక్కిరిసి ఉన్న ఆ బస్సులో అపర్ణ నిలబడే ప్రయాణం చేసింది చివరిదాకా. మధ్యాహ్నం అయ్యింది సిరిసికి వచ్చేసరికి. అక్కడ నుండి రెండెడ్ల బండి ప్రయాణం. కనుచూపు మేర వరకు నరసంచారం లేదు. ప్రయాణపు మొత్తంలో పచ్చిమిర్చి, పత్తి, గోధుమ, జొన్నలు, రాగులు, నీరుల్లి, శనగ పండే పంట పొలాలు ఇవే. విఠోబా పాక హోటల్ నుంచి టీ రొట్టె పట్టుకొని వచ్చాడు. ఎండిన ఆ రొట్టె మురికి గ్లాసులో కాలువ నీళ్ళ లాంటి టీ చూసేసరికి తన భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో అర్థమైపోయింది అపర్ణకి. పెళ్ళి ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగే సంఘర్షణ. పచ్చగా పెరుగుతున్న మొక్కని వేళ్లతో పెకలించి వేరే చోట పాతితే బ్రతికితే బ్రతుకుతుంది, లేకపోతే లేదు. అలాంటిదే ఇది. అయితే అపర్ణ అనుకోలేదు అనూహ్యమైన భయంకరమైన జీవితం తన కోసం ఎదురు చూస్తూ ఉందని. సిరిసికి దగ్గరగా సరస్వతీ నది. పేరుకు నదే కానీ నీరే ఉండదు. చిన్న పిల్లకాలువలా ప్రవహిస్తూ ఉంటుంది. ఏడాదిలో చాలా కాలం. విఠోబా బండి ఆపి సరస్వతీ నదిలో దిగి ముఖం చేతులు కడుక్కొని కడుపు నిండా నీళ్లు త్రాగాడు. నువ్వు త్రాగు అన్నాడు అపర్ణను చూసి. అపర్ణకు దాహంగా ఉంది. ఆశతో నదిలోకి వెళ్ళిన అపర్ణ అసహ్యంతో వెనక్కు వచ్చింది. ఆశ్చర్యంగా చూసింది విఠోబాను. సరస్వతి నది కాదు, ఓ మురికి కాలువ. పశువులను కడుగుతున్నారు, ఓ పక్క బట్టలు ఉతుకుతున్నారు చాకిరేవులో. ఈ నీళ్లు తాగి ఎలా బ్రతుకుతున్నారు? ఉండబట్టలేక గట్టిగా అంది అపర్ణ. విఠోబా కొరడాతో కొట్టినట్టు చూశాడు. బండి దిగగానే ఓ మాదిరి స్వాగతం లభించింది అత్తగారింట్లో. అపర్ణ అత్తగారు రుక్కుబాయి, విఠోబాకు తగ్గ పర్సనాలిటీ. తోడి కోడళ్ళు సావిత్రి, హరిబాయ్, నాంగారా, శాంత అందరూ ఆ పరిసరాలకు సరిపోయేటట్టు ఉన్నారు. రోజంతా ప్రయాణం చేసి వచ్చినా అపర్ణ వాళ్ళకన్నా ఫ్రెష్గా, నీట్గా ఉంది. విఠోబా తల్లితో ఏదో అన్నాడు మరాఠీలో. అన్నాడు విఠోబా వదినలు. మీ నాంగర్ సోంబత్ తులాపాన్ ఓడిన్. అత్తగారి కంఠం కర్ణ కఠోరంగా వినపడింది. లే గులాబీ రేకులా వణికిపోయింది అపర్ణ. ఆ మాటలను బట్టి గ్రహించింది. సరస్వతీ నదిలో నీటి గురించి తన అన్న మాటలు తల్లికి మూటగట్టాడు విఠోబా. అదే మహాపరాధంలా అత్తగారు తోడికోడళ్ళు క్రుద్ధులై చూశారు. మరాఠీ మాటలకు అర్థం తర్వాత తెలిసింది. పొలంలో వేసి నాగలితో దున్నేయాలి దీన్ని అని. ఆ రాత్రి మొదటిసారి రుచి చూసింది సిరిసి భోజనం. తోలు పట్టాల్లాంటి రొట్టెలు, లైపిండి లాంటి ముద్ద, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పెరుగు, మజ్జిగలాంటి పదాలు వాళ్ళెప్పుడూ వినలేదు. అపర్ణ కంటిలో నీరు గిర్రున తిరిగింది. అమ్మా ఆకలి. నువ్వు అన్నం పెట్టేటప్పుడు నిన్ను ఏడిపించేదాన్ని. అది లేదని ఇది లేదని విసుక్కునేదాన్ని. ఇక్కడ అన్నమే లేదమ్మా. అపర్ణ గుండె నీరయ్యింది. ఇది ఈ ఒకరోజు కాదు, జీవితాంతం.
ఆ రాత్రి మరింత భయంకరమైన అనుభవం రుచి చూసింది విఠోబా చేతిలో. విఠోబా ఆకారంలోనే ఎలుగుబంటి కాదు, ప్రవర్తనలో కూడా స్పందన, అనుభూతి, సుఖస్పర్శ, మంచి మాట, తీయటి ఓదార్పు ఇలాంటివి ఉంటాయని అతనికి తెలిసినట్టు లేదు. తెల్లవారింది. తోడికోడళ్ళందరూ బట్టలు అంట్లు తీసుకొని సరస్వతి నదికి వెళ్ళారు. ఈ నీళ్లు త్రాగకండి, మీ పిల్లలకు పట్టకండి, దూడలకు కూడా. తోడికోడళ్ళు కోపంగా చూశారు. పందికి పన్నీరు స్నానం చేయిస్తానంటే గుర్రుమని తన నిరసన వ్యక్తం చేసినట్టు. ఆ తర్వాత 6 నెలల్లో సావిత్రి 5 ఏండ్ల కొడుకు కలరా వచ్చి పోయాడు. గేదెలు చూడివి 4 చచ్చిపోయాయి. ఉష భర్తకు ధనుర్వాతం వచ్చి చచ్చినంత పనైంది. పండిన తాటిపండు మీద కాకి కూర్చుంటే అది క్రింద పడింది. కాకి ఎంతో సంతోషించింది, తన వల్లే తాటిపండు పండిందని. అలాంటి కనెక్షన్ ఇచ్చేశారు అపర్ణ అత్తగారు, మిగిలిన ఆడవాళ్ళు. అది వచ్చిన తర్వాత అన్నీ అనర్థాలే. అపర్ణ మరీ ఒంటరిదైపోయింది. అమ్మ, అన్నయ్య, చెల్లెళ్ళు గుర్తుకు వచ్చారు. నేను ఇంటికి వెళ్తాను, పంపించరు అడిగింది విఠోబాను. మీ తులాన్ జమాన్ దోంతి కరీన్, ఎందుకో అంత క్రౌర్యం, నిన్ను పాతి పెడతా అన్నాడు మరాఠీలో. అప్పుడు పుట్టింది నందనవనంలో విషవృక్షం. అపర్ణ వచ్చినప్పటి నుండి ఆ ఇంటికి అరిష్టం పట్టిందంట. ఆ ఏడాది పత్తిచేలో పురుగు పట్టింది. కారణం పురుగుల మందులో కల్తీ. వాళ్ళ దృష్టిలో ఆమె కారణం. దేశంలో వర్షాలు లేవు, సిరిసిలోనూ లేవు. అందుకు కారణం అపర్ణ. మానసికంగా దిగజారిపోయింది అపర్ణ. కలకలలాడుతూ కరువంచి మొక్కలా ఉన్న ఆమె 6 నెలల్లో ఎండి కంపైపోయింది. బెల్లం వండి అచ్చులు పోసి గోడౌన్లో దాస్తే దాని రంగు మారి, రుచి మారి విషతుల్యమైపోయింది. కారణం బొద్దింకలు, తేళ్ళు, కీటకాలు. అప్పుడు పడింది ముద్ర. అపర్ణకు దుష్టశక్తులు ఉన్నాయి. ఇదిగో పులి అంటే అదిగో అది పెట్టిన గుడ్డు అనే లోకంలో ఒంటరి ఆడపిల్ల, పరాయి ఇంటిది, ఆసరా లేనిది. వాదించగలదా వాళ్లతో? శిరసి గుప్పుమంది. పట్నం నుంచి వచ్చింది మహామాంత్రికురాలు. అదే సమయానికి ఒకరోజు చుట్టం చూపుగా వచ్చిన తండ్రితో అంది అపర్ణ, నాన్న, నేనిక్కడ ఉండలేను, మనూరొచ్చేస్తా. ఆయన మౌనంగా కొన్ని నిమిషాలుండిపోయాడు. ఆ మౌనంలో ఎన్నో భావాలు చెప్పకుండానే వింది అపర్ణ. ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ఆసరా పోయింది. ఇప్పుడు పూర్తిగా ఏకాకి. ఉప్పెనలా దుఃఖం పొంగింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక్క 3 ముళ్లతో పేగుముడి తెగిపోయింది. దాంతో పరాయిదయ్యింది. ఉష భర్తకు మరలా తిరగబెట్టింది. అపర్ణ ఉండబట్టలేక చెప్పింది, పరిసరాలు, తినే తిండి, త్రాగే నీరు శుభ్రంగా ఉండాలని, పట్నంలో డాక్టర్కు చూపించమని. ఆమె మాటలు విన్న అందరూ మౌనంగా ఉండిపోయారు. కళ్ళతోనే సంభాషణ, ఆ కళ్ళలో వికృతమైన మెరుపు. 4 మగాళ్ళు అపర్ణను పట్టుకున్నారు. రాక్షసి, ఇన్నాళ్ళు ఇదే కూడు తిన్నాం, నీళ్లు త్రాగాం, ఏమీ కాలేదు. నువ్వేదో మంత్రం వేశావు, ఇలా అవుతోంది. అపర్ణ నిర్ఘాంతపోయింది. మంచి మాటకి ఇదా పర్యవసానం? అత్తగారింట్లో కష్టాలంటే ఆర్థికమైనవే ఉండి తీరాలనుకుంది ఇన్నాళ్ళు. కానీ ఇదేమిటి? ఏదో ధైర్యం, వీళ్ళు ఏమీ చెయ్యరు, తను ఇంటికోడలు. ఆమె అంచనా మరోమారు తప్పింది. బెల్లపు ముద్దలు ఉంచే గోడౌన్లో తాళ్లతో కట్టేశారు అపర్ణను. కాలేజీలో చదివిన అపర్ణ నాగరికత నిండిన ప్రదేశంలో పెరిగిన యువతి. నోరు పెగలక, చేతిలో శక్తి లేక బలిపశువుల ఊపస్తంభానికి కట్టబడింది. ఇంకా 3 రోజులు నీరు, ఆహారం లేకుండా ఉండగలదా? సరిగ్గా అప్పుడు తలుపులు బయట మాటలు. తనకి పరిచయమైన కంఠం శ్రీనివాస్. అన్నయ్య, నేనిక్కడున్నాను సంబరంతో అరిచింది. ఆమె మనసులో భావానికి శబ్దంగా రూపాంతరం చెందే శక్తే ఉంటే అది నింగిని, ఆకాశాన్ని బద్దలు కొట్టి ఉండేదే. కానీ అది ఆ ప్రదేశం దాటలేదు. అపర్ణ గొంతులో చిన్న శబ్దం చేసి ఆగిపోయింది. అప్పుడు తట్టింది ఆమె మస్తిష్కానికి విఠోబా అన్న మాటలు. ఈ మంత్రగత్తెలకు అద్భుత శక్తులుంటాయి, అవి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాయి. దీని తాలూకు ఎవరైనా వస్తే వాళ్లను ఊరి పొలిమేర దాటకముందే వేసెయ్యాలి. ఆమె ముఖం పాలిపోయింది. శ్రీనివాస్ బయట వాళ్లతో మాట్లాడుతున్నాడు. మా చెల్లాయి ఇంట్లో లేదు, ఎక్కడికెళ్ళింది? ఏమో, సరస్వతి నది దగ్గర ఇంటి పనులు చేసుకుంటూ ఉందేమో. ఆ మాటలు శ్రీనివాస్కు అర్థం కాలేదు. అన్నయ్య, పారిపో, వీళ్ళు మూర్ఖులు.
నిన్ను చంపేస్తారు, పారిపో పారిపో. అపర్ణ హృదయం తన గురించి ఆలోచించడం లేదు. తనకింకా 3 రోజుల టైం ఉంది. ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తోంది, మా అన్నయ్యను రక్షించు. ఆమె ఇంకో రకంగా ప్రార్థిస్తే బాగుండేది, భగవాన్ వీళ్లకు జ్ఞానోదయం కలిగించు అని. అది ఆ చీకటిలో సూర్యకిరణం లాంటిదే ఆశ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.